ఫ్రెండ్స్, మన సెల్ ఫోన్ లకు వచ్చేటటువంటి 4 రకాల మెసేజెస్ ఏంటో మీకు తెలుసా? ఫస్ట్ వన్ గవర్నమెంట్ సర్వీసెస్ మెసేజెస్. అంటే ఇది ప్రభుత్వం లేదా ప్రభుత్వ అనుబంధ సంస్థల నుంచి పంపిస్తున్నాయండి ఈ మెసేజెస్. ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే ఓటర్ ఐడి అవ్వచ్చు, ఆధార్ కార్డ్, అలాగే పాన్ కార్డ్, వీటి యొక్క అప్డేషన్ మరియు స్కీమ్స్ గురించి కూడా వస్తుంటాయండి. అంటే ఫర్ సపోజ్ రైతు బంధు, పిఎం కిసాన్ ఇట్లాంటివి కూడాను. అలాగే విపత్తుల హెచ్చరికలు, అంటే వర్షాలు, వరదలు, తుఫాన్లు, భూకంపాలు, ఎక్కడైనా ఉరుములు పడతాయా, ఇట్లాంటివన్నీ కూడాను గవర్నమెంట్ మనకి హెచ్చరికలుగా పంపిస్తుందండి. నెంబర్ 2 ట్రాన్సాక్షనల్ మెసేజెస్ అండి. అంటే ఇవి బ్యాంకులు, అలాగే ఆన్లైన్ షాపింగ్ మొదలైన సర్వీసెస్ నుంచి వస్తుంటాయి. ఓటీపీలు, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్, బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవడం, ఇట్లాంటి సర్వీసులు. నెంబర్ 3 ప్రమోషనల్ మెసేజెస్, అంటే ప్రచార సందేశాలు. ఇవి కంపెనీలు కొన్ని బ్రాండ్లు వాటి యొక్క ఉత్పత్తుల గురించి ప్రచారం చేయడానికి, అలాగే వాటి యొక్క ఆఫర్స్ ఇట్లాంటివన్నీ తెలియజేయడానికి పంపిస్తూ ఉంటాయండి. ప్రచారం కోసం పంపేటటువంటి మెసేజ్లు, వీటిని డిఎన్డి అంటే డు నాట్ డిస్టర్బ్ ద్వారా మనం ఆపవచ్చు. నెంబర్ 4 సర్వీస్ మెసేజెస్. ఇవి మీ నెట్వర్క్ నుంచి లేదా యాప్ నుంచి వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ రీఛార్జ్ సక్సెస్ఫుల్, సిమ్ వ్యాలిడిటీ ఈజ్ ఎక్స్పైరింగ్ సూన్, మీ డేటా లిమిట్ త్వరలో ముగియనున్నది, ఇట్లాంటివన్నీ కూడా. అయితే ఇందులోని ప్రభుత్వ మెసేజ్లు అలాగే ట్రాన్సాక్షనల్ మెసేజ్లు చాలా ఇంపార్టెంట్. మిగిలిన 2 రకాలు కూడా మనం ఐచ్ఛికం అనమాట, ఐ మీన్ ఆప్షనల్. మనకు వద్దనుకుంటే ఆపివేయవచ్చు. వాల్యుబుల్ కంటెంట్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.